హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం కుట్టిన బ్లౌజ్కి హెమ్మింగ్ ఎలా చేయాలో, చేతి పని ఎలా చేయాలో చూపిస్తానండి మీ అందరికి అర్థమయ్యేటట్టు. ముందుగా మనం ఒంటిపేట దారాన్ని ఎక్కించుకొని సూదిలోకి ఇలాగా కుట్టుకోవాలండి. చివరికంట కొద్దిగా తీసుకుంటా కుట్టుకోవాలి. మనకి కుట్టింది అనేది బయటికి కనిపించకూడదన్నమాట, అలా కుట్టుకోవాలి. చివరికంట చేయి అంతా కుట్టేసిన తర్వాత నా చివరికి వచ్చేసరికి ముడి వేసేసుకోవాలి. సూదికి ఇలా చుట్టుకొని పైకి లాగేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం మెడపట్టి కూడా వేసేసుకుందాము. మెడపట్టికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని మెడపట్టిని కూడా హెమ్మింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ కుట్టి వేసేటప్పుడు 2-3 కుట్లు వేసుకోవాలండి, తెగిపోకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత కొంచెంగా తీసుకోవాలి. మనం ఎంత గ్యాప్ ఇచ్చి కుడుతున్నామో అంతే గ్యాప్ నెక్స్ట్ కుట్టు కూడా అట్టాగే ఉండాలండి. అలా కుట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మన మెడపట్టి అనేది బయటికి కనిపించకూడదు, లోపలికే ఉండాలండి. అలా కుట్టాలి. లోపలికి పెట్టి బయటికి పెడితే బాగోదు. ఇలా కొంచెం తీసుకుంటా ఎంత గ్యాప్ ఇచ్చామో అంత గ్యాప్ మెయింటెనెన్స్ చేసుకుంటా కుట్టుకుంటా రావాలి మెడ చుట్టూ నీట్గా. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి మెడ చుట్టూ ఇలా కుట్టేసాను కదా, అయిపోయింది. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వేద్దామండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా పట్టీని ఇలా మడత పెట్టుకోవాలి. 4 భాగాలుగా మార్క్ చేసుకోవాలి ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది. ఇలా పెట్టుకున్నాక 5 ఉక్సులు వేసుకోవాలండి. ఉక్సుకి వేసేటప్పుడు 2 పేట దారం ఎక్కించుకోవాలండి. ఇలా హోల్స్ ఉంటాయి కదా ఉక్స్కి, ఆ హోల్స్లోకి దారం 4-5 సార్లు కుట్టాలండి. ఇలా కుట్టుకుంటా వాళ్ళకి కొంతమంది ఏమో ముడి వేస్తూ కుడతారు, ఇదేమో మామూలుగా కుట్టేసుకోవచ్చు. నేను ఈజీగా మీకు అర్థమైద్దని చూపిస్తున్నాను. పైన కూడా ఉక్స్కి అట్లాగే వేసుకోవాలి. 2వ ఉక్స్ వేస్తున్నానండి. వేసుకున్నాక 4-5 కుట్లు వేసుకోవాలండి. 1 కుట్టు 2 కుట్లు వేస్తే తెగిపోతుంది. 4-5 కుట్లు వేసుకోవాలి. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేర్చుకోవడం వల్ల మీ బ్లౌజులకి మీరే హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అందుకని మీకు చూపిస్తున్నాను, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని. ఉక్స్కి కూడా 3 వేసేసుకొని నెక్స్ట్ 3 ఉక్సులు కూడా వేసేసుకుందాము. చూడండి వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కాజా వేసేసుకుందామండి. కాజా పట్టీకి ఉక్స్ పట్టీకి ఎలా మార్క్ చేసుకున్నామో కాజా పట్టీకి కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక కాజా పట్టీకి కాజాలు వేసుకోవడానికి 4 పేటల దారం ఎక్కించుకోవాలండి. ఇలా లోపల నుంచి దారం పైకి తీసుకొచ్చి 3 లైన్స్ వేసుకోవాలి. అలా వేసుకున్నాక సూదిని వెనక వైపు నుంచి ఆ లైన్స్లోకి దూర్చాలి. గట్టిగా లాక్కూడదు, లూజ్గా లాక్కూడదండి, మీడియంగా లాగుతూ ఉండాలి. చైన్ ఇలా పెట్టాలండి. బటన్ వేలుతో దారాన్ని పట్టుకొని ఇలా మొత్తం ముళ్ళు వేసుకుంటూ రావాలి. వేసిన లైన్స్కి చివరికంట వచ్చేసిన తర్వాత కిందకి దించేసేసి ముడేసేసుకోవాలి. కిందకి దించి ముడేసేసుకుందాం. ఇంకో కాజా కూడా వేస్తాను, చూడండి అర్థమవుతుంది. ఇది నేర్చుకోవడం వల్ల గబుక్కున మీరు కాజాలు ఏమైనా తెగిపోయినా కానీ మనమే వేసేసుకోవచ్చు బ్లౌజులకి అనేది. ఈ కాజాలు వేసేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలండి. 5 కాజాలు వేసుకోకుండా పక్కన ఇంకో సైడ్కి ఇంకో కాజా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ అయినా కానీ అది ఎక్స్ట్రా కాజా వేయడం వల్ల ఉపయోగపడుతుంది. చూడండి ముడేసేసుకుంటే అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా బ్లౌజులకి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఎంతో నీట్గా వచ్చింది కదా. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి హెమ్మింగ్ చేయడం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.